రైతు భూములతో కార్పొరేట్ వ్యాపారం, కార్బన్ క్రెడిట్స్ పేరిట రైతుల భూములకు గాలం. అయితే ఇచ్చింది ఎవరా మిత్రులారా? మా భలే పెట్టిర్రా ఫోటోలు, మీరే చూడండి. ఇక రేవంత్ రెడ్డికో మూట, తుమ్మల నాగేశ్వరరావుకో మూట, భట్టి విక్రమార్కో మూట. పొంగిరెడ్డి లేడీడ, పొంగిరెడ్డి వెనక నుంచి డబ్బులు ఇచ్చే కార్యక్రమం దిశ అందించేది ఇదే. ఇక రైతుల భూము సోల్డ్ అనుకుంటూ ఒక చిన్న కార్టూన్ పాటు తయారు చేయడం కూడా జరిగింది. పర్యావరణం ముసుగులో భూములపై ప్రైవేట్ కంపెనీల పెత్తనం, మధ్యవర్తి సంస్థలకు కోట్లు, రైతులకు ఇచ్చేది చిల్లర కాసులు, లీజుల పేరిట ఏళ్ల తరబడి భూ నియంత్రణ కోల్పోయే ప్రమాదం, పైసల ఆశ చూపి సాగు భూములు లీజుకు తీసుకుంటున్న వైనం, కార్పొరేట్ సంస్థలు ధనదాహానికి అన్నదాతల బలి, స్కీమ్ ముసుగులో కాంగ్రెస్ నేతల భారీ అవినీతి స్కెచ్, భూమి పుత్రులను సొంత పొలాల్లోనే కూలీలను చేసే కుతంత్రం, అంతర్జాతీయ నిధులు వేటలో పణంగా రైతుల ఆత్మగౌరవం. ఇప్పటికే పంచాయతీల్లోని సర్కారు భూములను కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టే రేవంత్ ప్రభుత్వం, గ్రామ పంచాయతీల అధికారులకు గండి కొట్టిన సర్కార్. అయితే ఇక్కడ కూడా మీరు చూడొచ్చు మిత్రులారా, రూపాయలు 500 కోట్ల విలువైన అసైన్డ్ భూములపై సర్కారు కన్ను, దళిత నోరు కొట్టి బడాబాబులకు కట్టబెట్టిన వైనం, ఐఐటి హైదరాబాద్ ఎదురుగా ఉన్న 107 ఎకరాల కొల్లగొట్టేందుకు స్కెచ్, బహిరంగ మార్కెట్లో ఎకరానికి రూపాయలు 5 కోట్ల ప్రభుత్వం ఇచ్చేది కారు చౌక ధరలే, మూసి పేరిట నగరంలో విధ్వంసం, శివార్లలో భూసేకరణ పేరిట దోపిడీ, 50 మీటర్ల కిలోమీటరా మూసి పరివాహక ప్రజల్లో తీరని అభద్రత, 1.5 లక్షల ఇళ్లపై కూల్చివేతల కత్తి గందరగోళంలో బాధితులు. ఇక మీరే చూడండి, అక్కడ ఆ యొక్క మ్యాప్ ని చూడండి. ఏంది వ్యవహారం అంటే 107 ఎకరాలు కొల్లగొట్టేందుకు స్కెచ్ పెట్టిర్రు. ఎక్కడ? ఈ యొక్క ఐఐటి హైదరాబాద్ కి ఎదురుగా ఉన్న ఆ యొక్క భూములను 5 కోట్లకు, 2 కోట్లకు, 10 కోట్లకు అమ్మేసి కుదేసే వ్యవహారం రేవంత్ రెడ్డి చేస్తా ఉన్నాడు మిత్రులారా. అయితే మీకు ఒకటి అర్థం కావాలి, రేవంత్ రెడ్డి పేదోళ్ళను ఎందుకు టార్గెట్ చేసిందంటే, పేదోళ్ళు ఏం చేయలేరు కాబట్టి. వాళ్ళకి ఎటువంటి స్టేలు ఉన్నా, రిజిస్ట్రేషన్లు ఉన్నా కూడా రేవంత్ రెడ్డి వాటిలన్నింటినీ అంటే తూచా పాటించకుండా కూల్చే వ్యవహారాలు చేస్తూ ఉన్నారు. ఇక అక్కడ ఉన్న ప్రజలు ఏం చేశారు మిత్రులారా అంటే, ఇట్లాంటి వాడు అని తెలిసి ఉండుంటే వీనికి ఓటేసేటోళ్ళం కాదు. కేసీఆర్ సార్ గారు మీరు ఏరున్నారు, మీరు ఉన్నన్ని రోజులు మాకు ఇంత చీమ కూడా ఉట్టలేదు, మాకు అంత ఇబ్బంది కూడా కాలేదు. అసోటిది ఈరోజు రేవంత్ రెడ్డి పరిపాలనలో మేము సర్వమాగమైతా ఉన్నాం, దయచేసి మీరే రండి, మీరే ఆదుకోండి ఈరోజు పిలుస్తా ఉన్నారు ప్రజలు. నాయకుడు ఎప్పుడు బయలుదేరుతారంటే, ఇలాంటి అన్యాయాలు అక్రమాలు జరిగినప్పుడు బయటికి వచ్చి మరి కొట్టాడే అవకాశం ఉంది. ఇక కేసీఆర్ గారు భారీ యుద్ధానికి తెరలేపుతాడు, ప్రజాక్షేత్రంలో యుద్ధానికి దిగుతాడు. ఆ యుద్ధంలో రేవంత్ రెడ్డి అరాచకాన్ని బ్రహ్మాండంగా అరికట్టి మరి తెలంగాణ రాష్ట్రాన్ని దోపిడిదారుల నుంచి కాపాడే కార్యక్రమం దిశగా పనిచేస్తాడు ఆయన. అయితే ఎప్పుడు చూసినా దోచుకునే వ్యవహారం రేవంత్ రెడ్డి. కార్పొరేట్ వ్యవస్థలకు లీజులు ఇచ్చుడు, లేకుంటే ఆ యొక్క అదానికి వాళ్ళ కంపెనీలు తీసుకొచ్చి ఈడ విషవాయువులు విడిచే కార్యక్రమం దిశగా ఆయన ప్రయత్నం చేసుడు, వేల కోట్ల రూపాయలకు రేవంత్ రెడ్డి బీజేపీ అమ్ముడు పోవుడు, ఈరోజు చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగా రాష్ట్రంలో తిరలేపుడు, ఇవన్నీ జరుగుతూ ఉంది రాష్ట్రంలో లెక్కలేని విధంగా. అయితే ప్రజలు ఇప్పుడు కూడా మేలుకోకుంటే ఈరోజు మన ఇళ్లను కూడా కబ్జా చేయడానికి రెడీగా వస్తాడు. పేదోళ్ళ భూములు తీసుకొని ఈరోజు లీజుకి ఇచ్చే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. దోచుకోవడం, దాచుకోవడం, మాట్లాడితే నరికేయడం అనేది కామన్ అయిపోయింది కాంగ్రెస్ వ్యవస్థలో.